షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. 2 డేస్కే ఆయన యాక్చువల్గా 1 వీక్ టైం తీసుకుంటారేమో అనుకున్నా. 3rd డే కాల్ వచ్చింది, సార్ రమ్మంటున్నారు ఆఫీస్కి అని. వెళ్తే చూసి ఏంటి సార్ అన్న, సినిమా క్వాలిటీ చాలా బాగుంది బాసు, మంచి సెన్సిబుల్ సినిమా, 2 hours 27 minutes పంపించా ఆయనకి. మా హీరో చెప్పా, ఎవరో కొంచెం ల్యాగ్గా అనిపించింది నాకైతే. నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా చూసి, ఒక ఆడియన్గా చూసిన ఇదిలో చెప్పా. ఇక ఆడి యాక్టర్గా కష్టపడి చేసినప్పుడు ఉంటుంది కదా సార్, ప్రతి సీను కష్టపడి చేసే ఉంటుంది ఏ డైరెక్టర్ అయినా. తీయటానికి ఒప్పుకుంటలే. రామ్ గారు పిలిచి, సతీష్ ఇందులో 15 to 20 minutes నువ్వు ట్రిమ్ చేయగలిగితే ఈజ్ ఎ వెరీ గుడ్ మూవీ అనేది ఆయన చెప్పాడు. నేను అదే హీరోతో మా ఇద్దరికి జరుగుతున్న ఫైటే అది. ఒరే ఇందులో కొంత లేపాలని, కుదరదన్నా, సూపర్ ఉంటుంది ఇది, నెక్స్ట్ లెవెల్ అని. ఈడు సినిమా నెక్స్ట్ లెవెలే. మన కొత్తోడి మీద అంత చూడరా, స్టార్ అయితే 2.5 గంటలు చూస్తారు, అప్కమింగ్ నోన్ పర్సన్ 205, 210 ఉంటే బాగుంటుంది అనేది నేను చెప్పడం. ఆయన చెప్పాక ఇక ఆయన కన్విన్స్ చేసి, ఇష్టంతోనో కష్టంతోనో ఇద్దరం ఫైట్ చేసుకుని ఇది చేసి దాన్ని మొత్తానికి ఏదైతే సార్ చెప్పి అది కట్ చేసిన తర్వాత సినిమా ఎక్సలెంట్ అయిపోయింది. అయిన తర్వాత ఆయన యూవీ క్రియేషన్స్కి చెప్పి థియేటర్కల్ రిలీజ్ ప్లాన్ చేసి అంతా సపోర్ట్ చేసి ఈరోజు ఈ సినిమా ఇక్కడ దాకా వచ్చింది. ఓకే. కానీ సార్ మీరు తీసిన మూవీస్లో ఒకటి కామన్గా నేను మాట్లాడాలంటే, ఇది ఇంతకుముందే అనుకున్నాను అనమాట. ఈవెన్ బట్టల రామస్వామి చూసినా కానీ, ఇది చూసినా కానీ, క్వాలిటీ విషయంలో మాత్రం మీరు ఎక్కడ కాంప్రమైజ్ అనేది కూడా ఎక్కడ కనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ అది చూస్తూ ఉంటే చాలామంది ఇండస్ట్రీ వాళ్ళు కూడా అనుకునేది ఏంటంటే, ఇది ఒక 6 crores 7 crores పెట్టిన మూవీలా అనిపిస్తూ ఉంది అని కూడా కొన్ని ఆర్టికల్స్ అనేది కూడా వచ్చాయి. అవునండి. అలా దాని పరంగానే మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి సార్? అంటే నేను టెక్నికల్గా చాలా కొంచెం నాకు ఇది ఉందండి, కొంచెం టేస్ట్ ఉంది టెక్నికల్గా. అంటే సినిమాకి ఏది అవసరం అది ఖచ్చితంగా ఖర్చు పెట్టాలనే విషయంలో నేను కాంప్రమైజ్ కాను. ఓకే. అవసరం అయితే ఒక లొకేషన్ అనుకుంటే డైరెక్టర్ నాకు చెప్పినప్పుడు ఆ రేంజ్ లొకేషన్ నేను నా సొంత డబ్బు పెట్టకపోయినా, నాకున్న ఈ బిజినెస్ సర్కిల్లో ఉన్న ఫ్రెండ్షిప్లో అయినా ఆ లొకేషన్ నేను వెళ్ళి నాకున్న సర్కిల్లో ఎవరో ఒకళ్ళు మాట్లాడి, అన్న నీకు 2 లక్షలకు బయటకు ఇస్తున్నామంటే నాకు కనీసం 50,000కి ఎవరని అడిగే అంత చనువున్న ఫ్రెండ్స్లో ఈ సినిమాకి లొకేషన్లో చాలా వేసేటండి. ఇలా లొకేషన్ చాలామంది నాకు నామినల్ డబ్బులు, ఏదో వాళ్ళ కరెంటు బిల్లుకి జనరేటర్ ఖర్చులు ఇవ్వండి, లేదంటే మా ఆఫీస్ స్టాఫ్కి ఏదో ఇవ్వండి, లేదంటే 1,00,000 అడిగినోడు 50,000, 50 అన్నోడు 10,000, 20 ఇలా చాలామంది సపోర్ట్ చేశారండి. అంటే ఆ క్వాలిటీకి ఏది అవసరం అది నేను కొంచెం ఫోకస్డ్గానే ఉంటానండి. ఎందుకంటే ఆ స్క్రీన్ మీద కనపడేది అదండి, ఒక కెమెరా వర్క్, ఒక లొకేషన్స్ అనేది, ఆ విజువల్ బ్యూటీ అనేది నేను ఎప్పుడు కొంచెం ఫోకస్డ్గా ఉంటా. ఎందుకంటే రేపు మనం ఉన్నా లేకపోయినా సార్ మన సినిమా ఉండిపోద్ది. ఆ సినిమా క్వాలిటీ సినిమా ఉందనుకోండి, నలుగురు డిస్కస్ చేస్తారు. సార్ ఇప్పుడు ఇండస్ట్రీలో రీసెంట్ టైమ్స్లో ఒకటి వింటూ ఉన్నాం, అది యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీరైతేనే ఆన్సర్ చెప్పగలుగుతారని అడుగుతున్నాను. చెప్పండి, అడగండి. ఏంటంటే ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీని స్టాక్స్లో లిస్టెడ్ చేస్తే ఎలా అయితే ఉంటుందో, ఇలా మూవీ ఇండస్ట్రీ కూడా అలా లిస్ట్ చేస్తే అలా ప్రజలు కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్లు అవుతారు కదా, నష్టాలు వచ్చినా లాభాలు వచ్చినా వాళ్ళకు కొంచెం ఇచ్చి ప్రొడ్యూసర్ ఇంత తీసుకోవచ్చు కదా అని చెప్పేసి రీసెంట్గా ఒక ప్రొడ్యూసర్ కూడా అన్నారు. ఇది ప్రాక్టికల్గా పాసిబుల్ అవుతుంది కదా సార్? జరగవండి. మాట్లాడడానికి కూడా 100 మాట్లాడుకుంటాం సార్. ఇప్పుడు కూడా ఓటీటీలో ఇన్ని రోజులైతేనే సినిమా వస్తే బాగుంటుంది, థియేటర్కల్ తర్వాత టైం టేకింగ్ అన్నారు. అది జరుగుతుందండి? లేదు. రీ రిలీజ్ సినిమాలు ఫ్రైడే రిలీజ్ చేయకూడదు, వీకెండ్స్లో కాదు వీక్ డేస్లో చేయాలంటున్నారు. అది జరుగుతుందండి? చెప్పుకోవడానికి 100 చెప్తారు సార్. ఏదో మైకులు పెట్టినప్పుడు కెమెరా ముందు చాలామంది మాట్లాడతారు, నాట్ ఓన్లీ యాక్టర్సా, ప్రొడ్యూసర్సా, డైరెక్టర్స్ అనేది. ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి జనాలకి మనం ఎంత చేసినా ఒక దానికి అలవాటు పడిపోయి ఒక ఫ్లోలో ఉన్నోళ్ళు దాన్ని మనం మార్చలేమండి. అంటే ఎనానమస్ చేంజెస్ ఏమన్నా వస్తే తప్పితే, ఆ రేంజ్ జరిగితే తప్పితే మార్పు అనేది రాదు. చెప్తారండి ప్రొడ్యూసర్. ఇప్పుడు కామన్ మ్యాన్ వచ్చి సినిమా అంటేనే ఇష్టం లేనివాడు సినిమా గురించి సినిమాలు చూడని వాళ్ళు ఉన్నారండి. ఇంకా వాడుకున్న ప్రెజర్లో ఎప్పుడో సరదా టీవీలో చూసేవాడు తప్పితే థియేటర్కి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. అలాంటి వాడిని మనం ప్రొడ్యూసర్గా పార్ట్నర్ అవ్వంటే ఎందుకు అవుతాడు? మల్టీనేషనల్గా లేదంటే ప్రైవేట్ లిమిటెడ్ చేయాలి ఎందుకు ఒప్పుకుంటారు సార్? నీ కష్టంతో మీరు వచ్చారు సార్, మీ డబ్బులు తీసుకొచ్చి సినిమాలు పెడతారు మీరు? మీకు అవగాహన ఉండాలి ఫస్ట్. సినిమా మీద ఇష్టం ఉండాలి, సినిమా మీద అవగాహన ఉండాలి. ఎనీ బిజినెస్ అవగాహన లేనివాడికి మనం ఏం చెప్పినా వినటం వరకే అది. దాన్ని మెటీరియలైజ్ చేయడం చాలా కష్టం అండి. నేను అది చెప్తా. అయితే ప్రాక్టికల్గా అయితే అది అంత ఈజీ కాదు సార్. ఎందుకు పెడతారు సార్? ఒక ఇన్సూరెన్స్ పాలసీ చేయమంటేనే నువ్వు అది లైఫ్ ఇన్సూరెన్స్ జెన్యున్గా ఉన్న దాని మీద నువ్వు పెట్టమంటే నువ్వు పెట్టవు బాసు, నా దగ్గర డబ్బులు లేవు తర్వాత చూద్దాంలే అంటావు. నీ సినిమాలోకి వచ్చి గ్యారంటీ లేని ఫీల్డ్ ఎందుకు పెడతారండి? సినిమా మీద ఎంత అభిరుచి ఉండాలి, సినిమా అంటే పిచ్చి ఉండాలండి. సినిమాని నమ్మగలిగేవాడు అయితేనే ₹1 పెడతాడు, లేదంటే ఆడికి ఖాళీ లేకపోతే ఆడు బిజీగా ఉంటే సినిమాకి వచ్చి చూడరండి. 150-200 టికెట్ తీసుకుని సినిమా చూడన్నాడు సినిమాలో భాగం అవ్వాలంటే ఎందుకు అవుతాడు? అది జరగదండి.
అంటే అంత ఈజీ కాదు. అంత మేబీ ఈజీ. జరిగితే హ్యాపీ, నేను కూడా ఐఎమ్ ఆల్సో ప్రొడ్యూసర్గా హ్యాపీ. ఎవరో ప్రొడ్యూసర్ అంటున్నారు కాబట్టి హ్యాపీ. అంత ఈజీ కాదు. ఓకే సార్, ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ట్రీ బతకాలంటే చిన్న సినిమాలు ఉండడం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ అని 100% అంటూ ఉంటారు. మరి ఈ చిన్న సినిమాలు ఇలా ఏంటంటే నష్టాలు వస్తూ ఇట్లా దొరక్కపోకుండా ఉంటే సో ఎంతవరకు సర్వైవ్ అవ్వగలుగుతారు? తీసేవాళ్ళు కూడా తగ్గుతూ వెళ్తూ ఉంటారు కదా. అంటే చిన్న సినిమా బతకట్లేదు అనేది డిస్కషన్ అండి. అంటే నేనేమంటానంటే ఒక మంచి కంటెంట్ కనుక చేయగలిగితే చిన్న సినిమాలో ఆ బడ్జెట్, ఆ క్వాలిటీ, ఆ కంటెంట్, ది బెస్ట్ అవుట్పుట్ ఇవ్వగలిగితే, ఆ ఇచ్చిన అవుట్పుట్కి ఎవరైనా ఒక మంచి వ్యక్తి బ్యాక్ ఎండ్లో ఉండగలిగితే చిన్న సినిమా కింగ్ అండి. చిన్న సినిమా తర్వాతే పెద్ద సినిమా. సార్ పెద్ద సినిమాకైనా చిన్న సినిమాకైనా అయ్యే క్యారవాన్లు, అయ్యే లైట్లు, అదే ఎక్విప్మెంటు, అదే ఆర్టిస్టులు, అయ్యే బత్తాలు సార్. పెద్ద సినిమా అనేటప్పటికి ఏంటంటే యాక్టర్స్ ఉంటారు. దానివల్ల ఏంటంటే ఆ బడ్జెట్ థింగ్స్ మారి మేము రోజు ఇప్పుడు చిన్న సినిమా అంటే మేము మినిమం 2 సీన్స్ ఖచ్చితంగా నేను చేయంత. నేను యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఉంటే నేను బట్టల రామస్వామి 35 డేస్లో చేశా, సింగిల్ షెడ్యూల్. ఓకే. సోలో బాయ్ సినిమా 38 డేస్ చేసాం, 2 షెడ్యూల్స్ అనుకుందాం. నేను అది 35 డేస్, ఇది 40 డేస్ లోపే చేశాను కదా. మరి పెద్ద యాక్టర్స్కి వచ్చేటప్పటికి కాంబినేషన్ అని, డేట్స్ అని, వాళ్ళు మేకింగ్లో కూడా ఇంకా ఇంకా ఏదో చేయాలని ఆ జనాలు పెరిగే కొలిది దాన్ని థింగ్స్ అన్ని మారి స్లో అండ్ స్టడీతో అవన్నీ పెరుక్కుంటూ వెళ్ళిపోతాయి. బడ్జెట్లు కానీ థింగ్స్ అన్నీ మారిపోతాయి. చిన్న సినిమా ఏముండదండి, ఆడితే మంచి సినిమా, ఆడకపోతే చెత్త సినిమా. మాది ఆడింది కాబట్టి మీరు పిలిచి ఐ డ్రీమ్లో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నారు. మాది మంచి సినిమా అని మీరు అనుకున్నారు కాబట్టి. లేదంటే మమ్మల్ని ఎందుకు పిలుస్తారు? మేము మా సినిమా గురించి ఎవరు డిస్కస్ చేస్తాడు? చిన్న సినిమా బతకాలంటే మంచి కంటెంట్తో రండి. ఎవరు వచ్చినా మంచి క్వాలిటీ ఫిలిం చేయండి, చేసుకుని హానెస్టీ ఉండాలి మీరు చేసే వర్క్లో. అది ఒక మంచి బ్యాక్ ఎండ్ సపోర్ట్గా ఓ దిల్ రాజు గారు, అరవింద్ గారు, లేదా సురేష్ బాబు గారు, ఇలాంటి థియేటర్స్ బ్యాకింగ్ ఉన్న పీపుల్ ఎవరన్నా ఉండి, ఓ ఏషియన్ సునీల్ నారంగ్ గారు, ఇలా థియేటర్లు కూడా ఉన్నోళ్ళతో కనుక మీరు యూవి క్రియేషన్స్ ఇలా టైఅప్ అవ్వగలిగితే ఏమవుద్దంటే మైత్రి మూవీ మేకర్స్, వాళ్ళని మీ కంటెంట్ మెప్పించగలగాలి. అరే వీళ్ళు భలే చేశారు ఈ సినిమా అని మెప్పించగలిగినప్పుడు వాళ్ళ గనక వచ్చి వెనక నిలబడితే మన ఈ చిన్న సినిమా చాలా పెద్ద స్థాయికి వెళ్ళద్ది. అలా చేసుకోగలగాలి అంతే. ఏదో చేసి మళ్ళీ మనం కంటెంట్ పట్టుకుని తిరిగి సార్ మేము చేసాం, మాకు ఎవడ సపోర్ట్ చేయట్లేదు, మమ్మల్ని పట్టించుకోండి. ఇక్కడ ఎవరిని పట్టించుకోడు సార్. ఇక్కడ మనకి ఇట్ వచ్చే వరకు వాడు యాక్టరా, డైరెక్టరా, ప్రొడ్యూసరా ఏముండదు సార్. ఒక్క ఫ్రైడే, వన్ ఫ్రైడే ఈస్ ఎనఫ్ టు చేంజ్ ద ఫేట్. అది ఎవరినైనా మారుతుంది. ఈ ఫ్రైడే మమ్మల్ని మార్చింది. 7 Hills ప్రొడక్షన్స్కి ఐడెంటిఫికేషన్ వచ్చింది, 7 Hills సతీష్గా ఇది వచ్చింది, మా టీం అందరికి గుర్తింపు వచ్చింది, మా హీరోకి, డైరెక్టర్కి, ఎవ్రీవన్ వెరీ హ్యాపీ. సార్ మీ పేరు నేను చాలా రోజుల నుంచి వింటూ ఉన్నా కానీ మీరు ఎక్కువగా ఇంటర్వ్యూస్ ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటి? మంచి క్వశ్చన్ అడిగారు. నన్ను బట్టల రామస్వామి తర్వాత అడిగారండి చాలామంది కరోనా టైంలో. నేను ఏంటంటే అండి, ఇంటర్వ్యూ అంటే ఇప్పుడు మనం ఏదైనా సాధించిన తర్వాత, సాధించడం మీన్స్ అంటే మనం జెన్యున్గా ఒక అచీవ్ చేసినప్పుడు మనం మాట్లాడితే ఆ మాటకు విలువ ఉంటుందండి, ఒక వేదిక ఉంటుంది, మనం రెస్పెక్టబుల్గా ఉంటుంది. ఏమీ లేకుండా నేను ఇంటర్వ్యూ, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, నేను ఇంటర్వ్యూలో కూర్చున్నాను అనుకోండి, ఇంటర్వ్యూ చూస్తారేమో టైంపాస్కి చూసినాడు, అరే ఈడు ఏం పీకేడని ఈడు ఇంటర్వ్యూ ఇస్తున్నాడు రా భయ్ అని నేను అనిపించుకోవడం ఇష్టం లేదండి. ఈరోజు సోలో బాయ్ సినిమా బాగుంది, రిపోర్ట్ బాగుంది, మీరు ఇంటర్వ్యూ ఇవ్వాలన్నారని వచ్చానండి. ఇప్పుడు కూడా ఇంటర్వ్యూలు ఇవ్వాలి. ఇంటర్వ్యూలతో మనం ఏదో ఉండదు సార్. మన వర్క్ మాట్లాడితే, మన వర్క్ అవుట్పుట్ మాట్లాడితే, మన సక్సెస్ మాట్లాడితే చాలా బాగుంటుంది అది. అందుకే నేను ఎప్పుడు ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. అలాగని ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చే టైం ఇది. సినిమా ఒకటి హిట్ టాక్ వచ్చింది, ఒక ప్రొడ్యూసర్గా సార్ మీదో ఇంటర్వ్యూ అంటే నేను ఇవ్వటం అనేది జెన్యూన్. ఎందుకంటే నా ఇంటర్వ్యూని పెట్టిన ఐ డ్రీమ్లో మీకు కూడా రెస్పెక్ట్ ఉండాలి. అంతేగాని మీ రెస్పెక్ట్ తగ్గించే ఇది కూడా నేను చేయకూడదనే ఉద్దేశంతో నేను ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు ఇప్పుడు వరకు. ఓకే.